హాయ్ ఫ్రెండ్స్, మేము ఎగ్ దోశ తీసుకున్నాం. తినడానికి ఎంతో మంచిగా రుచికరమైన టేస్ట్ అనేది ఉంటుంది మనకి. సో ఎగ్ దోశ అనేది ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అవును, ఇంతకీ ఎగ్ దోశ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకోండి, అందులో కోడిగుడ్లు వేసుకోండి. తర్వాత దానికి సరిపడా కారం, ఉప్పు, మసాలా, మేమైతే గుడ్లతో పాటు ఉల్లిగడ్డలు, కొత్తిమీరకు ఇట్లా అన్ని రకాలు వేసుకుంటేనే మనకి ఎగ్ దోశ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ గుడ్లు వేసుకోండి. తర్వాత మనకు కావాల్సిన మిరపకాయలు, తర్వాత ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? మేము మంచిగా అందులో అయితే ఉల్లిగడ్డలుని, మిరపకాయలు, మంచిగా ఎగ్స్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం. మీరు కూడా అలా మిక్స్ చేసుకొని ఇంకేమైనా కావాలంటే కూడా అందులో వేసేసుకోవచ్చు. మంచిగా అన్నీ ఇలా రకరకాల ఫుడ్స్ చేయడం ఎవరెవరికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఎవరికైనా కొంచెం టైర్డ్ అయిపోతే ఫుడ్ ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ అయిపోతారు. ఇట్లా వంట చేసుకుంటూ అట్లా అలవాటు ఎంతమందికి ఉందో కమెంట్ చేయండి. ఓకేనా? అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఫస్ట్ మనకి మీరు ఫస్ట్ ఎగ్ దోశ ఎప్పుడు తిన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి తిన్నాను. సో నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఇంట్లో అమ్మని చేయమని అడిగాను. ఇలా చేసేసింది. దోశలలో చాలా రకాల దోశలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఆలు దోశ, ఇట్లా చాలా రకాల దోశలు ఉంటాయి. అందులో మీకు ఏ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి దోశ వేసుకోవాలి కదా. సో ప్యాన్ పెట్టి మంచిగా దోశ పిండితోటి దోశ వేసుకోవాలి. మంచిగా రౌండ్గా వచ్చేటట్టు దోశని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దోశ వేసుకున్నాం కాబట్టి దోశ పైన మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేద్దాం. ఓకేనా? ఎగ్ని ఇట్లా మనం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు దోశ మీదనే, కానీ అట్లా చేస్తే అది కరెక్ట్ రాకపోతే మంచిగా ఉండదు అంత. అందుకోసమే మేము ఇట్లా బౌల్లో వేసుకొని డైరెక్ట్ దాని మీద పోసేసుకుంటున్నాం. మీరు కూడా ఇట్లా చేసుకోండి, మంచిగా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సరేనా? సో ఏం లేదు, అట్లా మొత్తం దోశ పైన దోశ మొత్తం ఎగ్ తోటి పోసేసుకున్నాం. దోశ అనేది మనం మంచిగా ఎగ్ దోశ అయిపోతుంది. దాన్ని మళ్ళీ రివర్స్ చేసినాం. మంచిగా రెండు సైడ్లు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మన ఎగ్ దోశ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా కానీ మనకు నచ్చిన ఏ ఫుడ్ అయినా ఇంట్లో చేసుకొని తింటేనే హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. ఎప్పుడూ బయట ఫుడ్ తినకూడదు. అప్పుడప్పుడు అలా తినాలంతే, కానీ ఎక్కువ అయితే ఇంట్లో ఫుడ్ మాత్రమే మంచిగా హైజీనిక్గా చేసుకొని తినాలి మనం. ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్.